జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన భారతీయ ఆర్మీకి సంబంధించినటువంటి జనరల్ రాహుల్ సింగ్ గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఎందుకు ఆయన ఏం మాట్లాడినాడు, ఏ విషయానికి సంబంధించి మాట్లాడినాడు అనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. న్యూస్ మాత్రం చాలా బాగుంటుంది, ఓకేనా? తీవ్రవాదానికి పుట్టినిల్లు పాకిస్తాన్ అన్న విషయం అందరికీ తెలిసిందే. చిన్నపిల్లలను అడిగినా చెప్తారు. ఏమే, ఇక స్వాతంత్రం వచ్చిన తర్వాత రోజు నుంచే ఈ పాకిస్తాను మన దేశాన్ని ఒక శత్రు దేశంగా చూడడం ప్రారంభించింది. ఈ నీచ జాతికి చెందినటువంటి పాకిస్తానీలో దేశ విభజన సమయంలో వేలాది మంది హిందువులను అకారణంగా హత్యలు చేశారు. ఎంత దారుణంగా అంటే ఆడబిడ్డల మానాలు తీశారు, మనవాళ్ళ ప్రాణాలు తీశారు, చిన్నపిల్లోళ్ళు ముసలోళ్ళని కూడా చూడాల, అంత దారుణంగా చంపేశారు దరిద్రపు ముండా కొడుకులు. మన దేశం నుంచి పాకిస్తాన్ విడిపోయినటువంటి సమయంలో కేవలం హిందువులు అన్న ఒకే ఒక సాకుతో వేలాది మంది మన హిందువులను ఈ పాకిస్తాన్ నరహంతకులు పట్టణ పెట్టుకున్నారు. అంతేకాకుండా కాశ్మీర్ను కూడా ఆక్రమించుకోవాలని చెప్పి చూశారు. చూడండి ఎంత దారుణం. అప్పుడు జరిగినటువంటి దారుణమైన పరిస్థితులు మీరు గనక తెలుసుకుంటే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని బొందబెడతారు. అసలు మనం ఊహించలేనటువంటి, మనం కల కూడా కనలేనటువంటి ఆ ఘటనలకు 1947లోనే ఈ పాకిస్తానీలు తెరదీశారనమాట. సరే, మన దేశం రెండు భాగాలుగా విడిపోయింది. భారతదేశం వచ్చేసి హిందూ దేశంగాను, పాకిస్తాన్ వచ్చేసి ఇస్లామిక్ దేశంగా విడిపోయింది. ఎవరి దారి వాళ్ళది, ఎవరు బతుకోళ్ళు బతకుండా ఈ పాకిస్తాన్ మళ్ళీ మన దేశానికి సంబంధించిన విషయాల్లో వేలు పెట్టడం ప్రారంభించింది. అదేమయ్యా అంటే కాశ్మీర్లో ముస్లిం జనాభా ఎక్కువ కాబట్టి కాశ్మీర్ తమదేనంటూ పాకిస్తాన్ పాలకులు విత్తనవాదం చేసాగినారు. చూడండి ఆ లాజిక్ చూడండి ఒకసారి. సరే, ఈ కాశ్మీర్ను బూచిగా చూపించి మన దేశంలో తీవ్రవాదాన్ని ఈ పాకిస్తాన్ పెంచి పోషిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే పెహల్గాంలో తీవ్రవాద దాడులకు ఈ పాకిస్తాన్ అయితే పాల్పడింది. అందుకు కౌంటర్గానే ఈ ఉగ్రవాద దేశం అటువంటి పాకిస్తాన్కు బుద్ధి వచ్చేటట్టు చేయాలనే మన భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించి పాకిస్తాన్లో ఉన్నటువంటి అనేక సైనిక స్థావరాలను, అదేవిధంగా రాడార్ వ్యవస్థలను, రక్షణ వ్యవస్థలను నాశనం చేసి పారేసింది. ఇక పాకిస్తాన్ మన పైకి ప్రయోగించినటువంటి డ్రోన్లను కూడా మన భారతీయ ఆర్మీ విజయవంతంగా అడ్డుకోగలిగింది. సరే, ఈ క్రమంలోనే మన భారతీయ సేనలు ఏకంగా 500 డ్రోన్లను, అదేవిధంగా మిసైల్స్ను ఆకాశంలోనే అడ్డుకుని ధ్వంసం చేసేసినారనమాట. కానీ బయటకు మాత్రం ఈ యుద్ధంలో పాకిస్తాన్ కనిపించినప్పటికి కూడా లోపల ఉన్నది మాత్రం చైనా, టర్కీలే. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ విషయాన్ని స్వయంగా మన ఆర్మీ డిప్యూటీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అయినటువంటి రాహుల్ సింగ్ గారు తెలియజేశారనమాట. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్లో మనం 3 దేశాలతో యుద్ధం చేసినాం. అవి పాకిస్తాను, టర్కీ, చైనా. ఈ 3 దేశాలన్నమాట. పాకిస్తాన్కు చెందినటువంటి 81% సైనిక సంపత్తి డ్రాగన్ దేశమే సరఫరా చేసింది. పాకిస్తాన్లో ఉన్నటువంటి పనికిమాలిన ఆయుధ వ్యవస్థలన్నీ కూడా ఈ చైనా అందించినటియే. ఈ పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి 81% ఈ సైనిక హార్డ్వేరు చైనా నుంచి వచ్చింది. అర్థమవుతుందా? తమ సైనిక పరిజ్ఞానాన్ని పరిరక్షించుకునేందుకు ఈ పాకిస్తాన్ను చైనా ఒక ల్యాబ్ లాగా వాడుకుంటుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాక్ మధ్యన ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పుడు డీజీఎంఓ స్థాయిలో జరిగినటువంటి చర్చల సమయంలో భారత సైనిక వ్యూహాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని బీజింగ్ అంటే చైనా ఎప్పటికప్పుడు ఇస్లామాబాద్కి అయితే చేరేసిందనమాట. భారతదేశ సైనికుల కదలికలను శాటిలైట్ల ద్వారా గమనించినటువంటి చైనా ఆ వివరాలను ఎప్పటికప్పుడు పాకిస్తాన్కి అయితే అందజేస్తూ ఉంది. ఇకపోతే టర్కీకు మతమే ముఖ్యం. అందుకే టర్కీ వందలాది డ్రోన్లను ఈ పాకిస్తాన్కి అందించి భారత్ పైకి ఎగదోసింది. సరే, టర్కీ విషయాన్ని పక్కన పెడితే నీ వెనక నేనున్నానని చెప్పేసి పాకిస్తాన్ రెచ్చగొట్టి మరి భారత్ పైన దాడులు చేసేలా చేసింది వచ్చేసి ఈ చైనానే. ఈ జిత్తులు మారే దేశం అటువంటి చైనా తమ ఆయుధాలను ఎప్పుడు కూడా యుద్ధ రంగంలో పరిశీలించాల. అందుకే పాకిస్తాన్ను భారత్ మీదకి ఎగదోసి తమ ఆయుధాలను పాకిస్తాన్కు చైనా అందించింది. అరువు తెచ్చుకున్నటువంటి శక్తితో శత్రువును చంపడం అనేది ఈ చైనాకు ప్రాచీన యుద్ధ తంత్రంలో ఉన్నటువంటి భాగం. అందుకే చైనా నేరుగా భారతదేశాన్ని ఢీకొట్టలేక ఈ విధంగా పాకిస్తాన్ లాంటి వానపాములను మన పైకైతే ఉసుగొలుపుతున్నారంటూ భారత ఆర్మీ డిప్యూటీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ అయినటువంటి రాహుల్ సింగ్ గారు ఉన్న విషయాన్ని మొహాను కొట్టినట్టు చెప్పేశారనమాట. చైనాను మానసికంగా కొంగదీసేలా వాయించి పారేశారు. అంటే ఇక్కడ మన భారతదేశం ఓన్లీ గెలిచింది పాకిస్తాన్ మీద మాత్రమే కాదు, చైనా మీద, అదేవిధంగా టర్కీ మీద కూడా అన్న విషయాన్ని అయితే ఆయన బయటపెట్టారనమాట. అంతే కదా, పాకిస్తాన్ ముందు పెట్టి వీళ్ళు వెనక డ్రామాలు దొబ్బినారు. కానీ మనం మొగ్గర్ని కాలేసి
ఉతికి పారదొబ్బినాం. అది జరిగింది. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.